ప్రైజ్ గార్డ్ యశ్వంత్ ఎక్కడ ఉన్నా కొద్ది నీతో మాట్లాడాలి. మనం ముందు కలుసు నెప్పేసుకొస్తావు సరే తొందరరా సరేనా? అర్జెంట్ నీతో మాట్లాడాలి. సరే సరే ఉంటా యశ్వంత్. ఏంటి యశ్వంత్ రమ్మన్నావు? ఏంటమ్మా? అవునా అవునా అర్జెంటా? సరే మరి ఎక్కువ ఏందా మరి అన్న ముందు అక్కడ కానీ నీ చూస్తా నీకు ఎక్కడ రమ్మన్నాడు? అక్కడికి అర్జెంట్ రమ్మన్నావింది. ఏం లేదు సాయంత్రం 31st కదా. 31st కదా సాయంత్రం. మరి పార్టీ ఏంది? అరే అదేదిరా సాయంత్రం చర్చికి రావట్లేదా? మొన్నే కదా కొంచెం కలిసి చాన్నాళ్ళు పార్టీ చేయాలి మేము కూడా. అరే రాక వచ్చారు మన గ్రామం. ఈ రోజైనా మీరు మంది రారా? 31st అయితే మేము ఎన్ని అనుకుని వచ్చామనుకున్నా. అరే అదేంద్రా ముందు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలిగా. మనం మేము బాగా గ్రాండ్ చేద్దాం అనుకుని ఏదో ప్లాన్ వేసుకున్నాం. 31st అయితే చేయాలి. 1వ తారీఖు వస్తాం కావాలంటే మేము ప్రార్థన. 1వ తారీఖు వస్తాం. అరే మీరు ఎలా చేస్తారనుకోలేదురా? ఏం బాగుపడేది మొత్తం కానీ ఎందుకు ఎప్పుడు చర్చికి రా అంటారు. వాళ్ళు అంతే అంటారు. మన ప్లానింగ్ లో మనం ఉండాలి. సాయంత్రానికి ఏం చేశారు మన ప్లానింగ్? 31st నైట్ మొక్క చొక్క మాత్రం నేను బాడీగా ప్లాన్ చేశాను. అదే సరేరా సాయంత్రం మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, చిల్ అయిపోవాలి. అది కానీ మరి అదే చేద్దాం మరి. సరే మరి అయితే పదండి. ఎదురు వీళ్ళు ఎలా మారిపోయారు అక్కడ? ప్రార్థన అంటే వెనకేస్తున్నారు. దేవుడే ఇలా మారవాలి. సరే ప్రార్థన చేద్దాం. మనం ఏం చేయలేము ఇంకా. సరే సరే కానీ పెట్టరా ఎటు కట్ చేసి కాదు కనుకుంటారా
అది చేస్తున్నారా ఇది హ్యాపీ న్యూ ఇయర్ మామ హ్యాపీ న్యూ ఇయర్ మామ ఒక్క రాట్లేదు అది పొద్దుచాను పెట్టినా పెట్టు అరే ఏంట్రా ఎక్కడ ఉండాలి జనం ఫస్ట్ అంటే మనం ఎంత అనుకున్నా హ్యాపీ న్యూ ఇయర్ ముందు తెచ్చుకోవాలి మనం పక్క పని మాట నెల మొక్కలు పెట్టిన చాలు మాకు ఏం ఎక్కువైంది తాళం తిరగట్లేదు అది తాళం తిరగట్లేదు అంటే ఇట్లా ఇది పెట్టు తిరగట్లేదు తాగలనుకుంటున్నా ఇంకా
अरे राइस अरे राइस अरे राइस अरे 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 राइस भारी काली ले रहा रे राइस ले रहा रे राइस अरे ले रे ఒరే ఇక్కడ ఏదో అయినట్టుంది, యాక్సిడెంట్ అయినట్టుంది, పడిపోయినట్టుంది. చెల్లి తీసుకుని ఫోన్ చేద్దాం. అలా అన్న ఈ ఫోన్ కల్లా ఆయన యాక్సిడెంట్ అయిందన్న, తొందరగా రండి అన్న. ఒక ఆయనకేమో కాలు ఇరిగిపోయినట్టుంది, ఒక ఆయన లేకపోవట్లేదు అసలు. మీరు త్వరగా రండి అన్న, ఇక్కడ బైపాస్ మీద పడి ఉన్నారు. మావా యశ్వంత్ మావా లే మావా యశ్వంత్ ఏమైంది? లే మావా రాజేష్ నువ్వే లే మావా లే మావా లే రాజేష్ యశ్వంత్ మాట్లాడు మాట్లాడు యశ్వంత్ మాట్లాడు రాజేష్ నువ్వేంటి మాట్లాడు లే లే మాట్లాడు లే యశ్వంత్ దేని చేత తమ నడవతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో. ట్రైలర్ అన్న. ప్రైజ్ లార్డ్ సురేష్, బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చా? అన్న 3వ తారీఖు మన వాళ్ళు బండి మీద చిన్న యాక్సిడెంట్ అయిందన్న. ఓకే, విన్నాను. హాస్పిటల్ ఉన్నారు. కొద్దిగా మీరు వచ్చి వాళ్ళని ప్రార్థన చేస్తే పోయేద్దాం. ఓకే, నేను ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను, మీరే వచ్చేసరి ఇప్పుడు వెళ్దాము. పాదం అండి. ఓకే అన్న. పార్సల్ వచ్చారు, ప్రాబ్లం చేస్తారు. బాగున్నాం, పర్వాలేదు, అట్లా ఉన్నాను. ఎలా ఉన్నా? ఓకే, దెబ్బలు బాగా తెలిసినాయా? నీ గురించి రోజు ప్రార్థన చేస్తాను తగ్గదని. వాపు అలాగే ఉంటే తగ్గింది ఏమైనా? ఏమి కాదు, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కష్టపడతాడు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. దేవుడా, మీకు సొంతాలు అశ్వంతుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అబ్బాయిని మీకు గాయపడిన నష్టం చేత మీరు ముట్టి సొంతపరచండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచిగా లేచి తిరిగి నీ నామను గొప్ప చేసి బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. దైవికమైన స్వస్థత మీరు వేస్తున్నామని అనుగ్రహించండి. మీ ఘనమైన కార్యాలు ఎంత పడుతున్నా జరిగించి త్వరగా స్వస్థత అనుగ్రహించి నీ నామానికి మాత్రం మంచి చేసి బిడ్డగా జీవితానికి సహాయం అనుగ్రహించడమని నాకు నేర్చుకుంటున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమె వందనాలండి. మీకు తొందరగా తగ్గిపోతే సంఘంలో మీ గురించి ప్రార్థన చేస్తాను, ఏం భయపడకండి. డాక్టర్ చెప్పి ట్యాబ్లెట్ వేసుకోండి, త్వరగా తగ్గిపోతుంది. ఉంటానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షార్ట్ ఫిలిం ద్వారా మీరేం తెలుసుకున్నారు? చూడండి, ఈ షార్ట్ ఫిలింలో తమ ఆనందాల కోసం, తమ సంతోషాల కోసం వాళ్ళు దేవుని వెనకేసి దేవుని మందిరానికి కూడా పోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తాగి తిరిగి డ్యాన్సులు వేసి లోకపరంగా సంతోషం ఉందని సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. చివరికి వాళ్ళు మరణాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఇప్పుడున్న కాలంలో సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వేచి చూస్తూ ఉన్నది. కాబట్టి మనము సాతాను ఉచ్చుల్లో పడకుండా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన మనసుతోనూ, నూతన స్వభావంతోనూ, నూతన ఆత్మతోనూ యెహోవాను నవనూతనంగా స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఈ వీడియోని చూసి వెళ్ళిపోయేవారిగా కాకుండా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మాకు సపోర్ట్ చేస్తూ అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఎవరైనా రక్షణ పొంది మారు మనసు పొంది తమ జీవితాన్ని నూతన సంవత్సరం అప్పుడు మార్చుకుంటే చాలు. అదే మాకు మీరు ఇచ్చే సంతోషం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.